హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ధమాకా మోటో డీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి జీప్ కంపాస్ అయితే తీసుకొచ్చాను. 2018 మోడల్ అండి. 2018 మోడల్. అండ్ ఫ్రెండ్స్, మనకి దీని బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ 4 టైర్లు కొత్త టైర్లు అయితే, స్టెప్నీ అయితే అనే స్టెప్నీ అయితే ఉంది. 1,19,000 అయితే నడిచిందండి. ఒరిజినల్ కంపెనీ రికార్డ్ తో పాటు నడిచిన వెహికల్ చూసుకుంటే కనుక పెరల్ వైట్. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి దీంట్లో చేంజెస్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయిందండి. ఫ్రంట్ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. మిగతా అన్ని గ్లాసులు ఒరిజినల్ కంపెనీతో ఉన్న గ్లాసులే ఉన్నాయి. ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ చూసుకుందాము. అండ్ ఆల్మోస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇందులో పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఓకేనా, ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి, చూసుకోవచ్చు. ఫ్రంట్ అయితే 2 ఎయిర్ బ్యాగ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. సీట్లలో అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే లేవండి, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించి సీట్ కవర్ అయితే చూసుకోండి. వైట్ కలర్ కంపెనీ సీట్ కవర్లు అండి. ఎలా ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. ఆల్మోస్ట్ ఒక 85% అయితే ఉన్నాయండి సీట్ కవర్లు. సో నీట్ గా అలానే ఉన్నాయి, ఏం చిన్నగలేదు, కొంచెం కూడా చెక్కు చదవలేదు అనమాట. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు నేను స్టార్ట్ చేసి ఒకసారి చూపిస్తాను. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉందండి, చూడొచ్చు మీరు. ఓకే, రివర్స్ క్యామ్ కూడా వర్కింగ్ లో ఉంది, నీట్ గా ఉంది. అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ రీడింగ్ కూడా చూపిస్తానండి మీకు నేను. సర్వీస్ అయింది, కంపెనీలోనే అయిందండి కంటిన్యూగా సర్వీస్. ఓకే, కంపెనీలో సర్వీస్ అయింది. ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను. రీడింగ్ చూసుకోవచ్చండి. చూసారు కదా, 1,19,000 అయితే నడిచిందండి బండి. చూడొచ్చు, 1,19,000 అయితే నడిచింది బండి. అది విషయము. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి దీని లోపల మనకి. చూసుకోవచ్చు, కాలింగ్ బటన్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. సో దీంట్లో బాగలేదని ఏం లేదు. 2 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి ఏసీ అయితే, చిల్డ్ ఏసీ అయితే వర్కింగ్ లో ఉంది. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు. ఇంటీరియర్ మొత్తం బ్రాండ్ న్యూ ఇంటీరియర్ అలానే ఉంది. ఓకేనా, ఏమైతే కనీసం మరకలు గిరకలు పడడం అలాంటి ఏం లేదు. ఎక్కడ కూడా పంచెస్ గించెస్ ఓపెన్ అవ్వడము, బీడింగ్ ఓపెన్ అవ్వడం కూడా జరగలేదండి. సో అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది, చూసారు మీరు. సో మనకి కంఫర్ట్ బడ్జెట్ లో 5 సీటర్ ఎస్యూవి మోడల్, కొంచెం స్ట్రాంగెస్ట్ వెహికల్, సేఫ్టీ వెహికల్ కావాలనుకునే వాళ్ళకైతే సూట్ అవుతుంది ఇది. ఓకేనా, దీంట్లో అయితే ఆల్రెడీ మనకి యూఎస్బి కేబుల్ జాక్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఓకేనా, బండి మొత్తం ఒకసారి బయట నుంచి చూసుకోండి. దాని తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి. 4 టైర్లు కొత్త టైర్లు, సో చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 4 టైర్లు అయితే కొత్త టైర్లు అయితే ఉన్నాయండి. ఓకే, బ్యాక్ క్యామ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. ఇక్కడ చూసుకోవచ్చండి. ఓకే, బూటింగ్ స్పేస్ అయితే కనుక ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు. బూటింగ్ స్పేస్ కూడా బాగుంది. స్టెప్నీ అన్యూజ్డ్ అండి, వాడని కూడా వాడలేదు స్టెప్నీ. ఓకే, ఒరిజినల్ గా అలానే ఉంది బండి, ఏం చేంజెస్ ఏం అవ్వలేదు. నీట్ గా ఉంది, ఎక్కువ వాడకం అయితే జరగలేదు. ఇంటీరియర్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట, ఇదంతా కూడా ఒరిజినల్లే. బ్యాక్ సైడ్ కూడా ఓకే, ఎక్కడ కూడా కనీసం స్పానర్ గిన్నె తగ్గడం అలాంటి లేదు. మొత్తం పంచెస్ అన్ని ఒరిజినల్ గా ఉన్నాయి. బండి అయితే బాగుంది, కండిషన్ లో ఉంది. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి బండి చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ గిచ్చెస్ అయితే లేవండి. జస్ట్ బంపర్లు అయితే కనుక అక్కడ టచ్అప్లు అయితే, మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ గా ఉంది. ఏ ప్యానల్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు, ఏ ప్యానల్ కూడా పెయింట్ కూడా అవ్వలేదండి, అంత నీట్ గా ఉంది. మనకి అక్కడ చూసుకోవచ్చు సీట్లు ఎలా ఉన్నాయండి. ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది బండి అయితే. చూసుకుంటే కనుక 5 సీటరు, కొంచెం రిచ్ లుక్ గా ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ బండి జీప్ అయితే బ్రహ్మాండము. ఓకే, సైడ్ కూడా ఒకసారి చూసుకోండి ఎలా ఉందనేది. ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. మ్యాట్లు గిట్లు అన్ని కూడా నీట్ గా ఉన్నాయండి. బండి మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. సో వెల్ మెయింటైన్ కారు. ఓకే, 1,19,000 మాత్రమే నడిచింది బండి అయితే. ఒరిజినల్ రీడింగ్ చూపించారండి, దీంట్లో టాంపరింగ్ ఏం లేదు, క్లియర్. ఓకే, ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తారండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా చూసుకుంటే ఎక్కడ కూడా టచ్అప్ గిచ్చప్లు ఏం లేవు. బంపర్ల మీద కూడా కనీసం ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవండి, అంత నీట్ గా టోటల్ ఒరిజినల్ ఉంది. బంపర్ కూడా, ఫ్రంట్ బంపర్ కూడా టచ్అప్ గిచ్చప్ ఏం అవ్వలేదండి, ఒరిజినల్ గానే ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి ప్రైస్ అయితే చెప్తానండి.
సరే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూసుకుందాము. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూసుకుందాము. ఇంజన్ కూడా చూసుకోవచ్చండి మీరు, అంతా కూడా బాగానే ఉంది. ఓకే, బ్యాటరీ గిటరీ ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఓకే, టోటల్ ఒరిజినల్ గానే ఉన్నాయండి. ఏమైతే చేంజెస్ లేవు, టోటల్ ఒరిజినల్ గానే ఉన్నాయి. ఓకే, एक गाड़ी स्टार्ट करो. సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు. ఓకే, కూలెంట్ కూడా బాగానే ఉందండి. పట్టీలు కూడా మొత్తం ఒరిజినల్. చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఓపెన్ అవ్వడం, పర్చేస్ ఓపెన్ అవ్వడం అలాంటి ఏం లేదు. బానెట్ మొత్తం ఒరిజినల్గానే ఉంది. బానెట్ పట్టీ కూడా ठीक है, ఆఫ్ कर दो. చూసారు కదా వెహికల్, చూసారు కదా ఫ్రెండ్స్. వెహికల్ అయితే మనకి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. ఇంజిన్ అంతా బాగుంది. 4 టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ అని యూజ్ అండి. ఓకే, మరి దీనికి సంబంధించి కాస్ట్ చూసుకుంటే కనుక 7,95,000 ఢిల్లీ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి ఎన్ఓసి ఎన్వైఎస్ తీసిస్తాను. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు ఇక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ దీనికి సంబంధించి నేనైతే కమిషన్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటానండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీకు. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9599466678 అండి. నా పేరు షఫీ, మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ చేస్తుంటాను. ఓకే, ఇక్కడ నుంచి కూడా టోటల్ గా మీకు కంటైనర్ ద్వారా అయితే పంపిస్తాను మీ ప్రాంతానికి, ఎక్కడికైనా కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు.